చిలీ కార్చిచ్చు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటిదాకా 120 మందికి పైగా చనిపోయారు. వేలాది మందికి గాయాలయ్యాయి. వందల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. మంటల్ని ఆర్పేందుకు ఫైరింగ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కార్చిచ్చు ప్రభావం ఉన్న నగరాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. 3 రోజుల క్రితం మొదలైన అగ్నికీలలు అడవుల్ని దాటి నగరాలను చుట్టుముడుతున్నాయి. ఇప్పటి వరకు మంటల్లో సుమారు 120 మందికి పైగా మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. వైల్డ్ ఫైర్ను ఆర్పేందుకు ఫైరింగ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 4 వైపుల నుంచి ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. వందల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దగ్ధమైన ఇళ్లలో సహాయ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. కార్చిచ్చు ప్రభావం ఉన్న నగరాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు అధికారులు. వినా డెల్మార్క్ తూర్పు వైపున ఉన్న ప్రాంతాల్లోకి మంటలు వేగంగా వ్యాపించాయి. ఇక్కడి బొటానికల్ గార్డెన్ అగ్నికి ఆహుతైంది. దట్టమైన పొగతో సమీప ప్రాంతాల వాసులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెడుతున్నారు. క్విల్పీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1100 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దాదాపు 1600 మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గాలులు, తేమ కారణంగా కార్చిచ్చు మరింత వేగంగా విస్తరిస్తోంది. సెంట్రల్, దక్షిణ చిలీలో 92 చోట్ల మంటలు వ్యాపించాయి. వాల్పారా ప్రాంతంలో మంటలు భీకరంగా కొనసాగుతున్నాయి. కిల్పు, విల్లా అలెమానా పట్టణాల్లో 20,000 ఎకరాలు అగ్నికీలలకు బూడిదయ్యాయి. ఇళ్లు, వాహనాలు, వ్యాపార కేంద్రాలు నాశనమయ్యాయి. ఒకేసారి 4 వైపుల నుంచి మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు.